సీఎం రేవంత్ సర్కారు ఈ మహిళల ఉచిత విషయంలో గిన ఈ బస్సు పథకానికి ప్రభుత్వం ప్రతి నెల 350 కోట్లు వీళ్ళకు కట్టడం జరుగుతున్నది, చెల్లిస్తుంది. ఆర్టీసీకి ఆదాయం పెరిగి నష్టాలు లేని స్థితికి చేరింది, త్వరలో లాభాల్లోకి వస్తుంది. ఆక్యుపెన్సీ 80% పెరిగింది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల చాలామంది మహిళలు క్షేత్రాలకు, పుణ్యక్షేత్రాలకు, అమ్మవారి ఇళ్లకు, తెలిసిన వాళ్ళ ఇళ్లకు ఆధార్ కార్డు చూపించి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ ఆక్యుపెన్సీ వల్ల 80% పెరిగి మహిళల గురించి 350 కోట్లు కట్టినా ఈరోజు అమ్మవారింటికి పోయిన ఒక మంచి పని, బస్సులో తిరగడం కింద బాగానే ఉంది. తర్వాత జనాలు చూడకుండా చాలా రకాల పుణ్యక్షేత్రాలు పోవడం జరుగుతున్నది. వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ అయింది, ఇలా కోరికలు నెరవేరినాయి ఆడపడుచులకు. కాబట్టి ఈ విధంలో తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నిర్ణయము తెలంగాణ రాష్ట్ర మహిళల గురించి మంచి నిర్ణయమే తీసుకుంది. నష్టపరిహారం కింద 350 కోట్లు మహిళల గురించి కడుతున్నది. అంటే వాళ్ళ భారం ఎట్లా అంటే వాళ్ళ మేనిఫెస్టోను రిలీజ్ చేయడానికి పట్టుదలతో చేస్తున్న రేవంత్ సర్కార్. తర్వాత కొత్త విమానాశ్రయంలపై దృష్టి. వరంగల్, ఆదిలాబాద్లో విమానాశ్రయంలో ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం హైదరాబాద్ జిఎంఆర్ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో కొత్త ఎయిర్పోర్ట్ ఉండకూడదన్న నిబంధన ఉంది. వరంగల్ 148 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్లే భద్రాచలంపై కొత్త ఎయిర్పోర్ట్ నిర్మించే ఈ నిబంధనలు వర్తించదు. కొత్త ఎయిర్పోర్ట్లకు లాభదాయకత ఉంటుంది. వరంగల్ నుంచి తిరుపతి, వారణాసి లాంటి పుణ్యక్షేత్రాలను నేరుగా విమానాలు నడిపితే మంచి డిమాండ్ ఉంటుంది. రాష్ట్రంలో విద్యుత్ కొరతే లేదు. తర్వాత ఎక్కడో సాంకేతిక కారణాల వల్ల తలెత్తు సమస్యలను కొందరు కోత అని ప్రచారం చేస్తున్నారు. అంటే కొత్త విమానాశ్రయాలు ఎలా అంటే వరంగల్, ఆదిలాబాద్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తాము. ప్రస్తుతం హైదరాబాద్ జిఎంఆర్ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్లు ఉండాలని ఒక ప్రతిపాదన. ఆ విషయంలో నిబంధన ఉంది. వరంగల్ 148 కిలోమీటర్లు ఉంది కాబట్టి ఈ దూరంలో ఉంది. అందువల్ల భద్రాచలం కొత్త ఎయిర్పోర్ట్ నిర్మిస్తే ఆ నిబంధన ఉంటుంది. వరంగల్ నుంచి తిరుపతి, వారణాసి వంటి పుణ్యక్షేత్రాలను నేరుగా విమానాలు నడిపితే రాష్ట్ర ప్రజలు తర్వాత నడిపితే మంచి డిమాండ్ ఉంటుందని, రాష్ట్రంలో విద్యుత్ కొరతే లేదు. ఎక్కడో సాంకేతిక కారణాల వల్ల తలెత్తి సమస్యలను కొందరు కోత ప్రచారం చేస్తున్నారు. ఏం చేస్తారంటే కొందరు అవలా బడపల అవడా ఛానళ్ళు కొన్ని ఉన్నాయి, ఈ బీఆర్ఎస్లు మాత్రమే చేస్తారు, ఎవడు చేయడాయి. ఎందుకంటే వాళ్ళని తుంగల దొక్కిరు కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అందుకే ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఉచితాలు అవసరం కాదు, రాష్ట్ర ప్రజలకు ఉచితాలు కాదు, ప్రజలకు అవసరం వచ్చినట్టుగా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలను అవసరంగా ఖర్చుగా పరిగణించకూడదు. మోదీ 10 ఏళ్లలో కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్లు రుణమాఫీ చేశారు. దాంతో పోలిస్తే ఉచిత పథకాల కింద ప్రజలకు అందిస్తున్న ఎంతో కార్పొరేట్ సంస్థలకు మాఫీ చేస్తా ప్రోత్సాహకం. పేదలు రైతులకు ఇస్తే సబ్సిడీ అంటున్నారు. అది చూసి కోణాన్ని బట్టి ఉంటుంది. అంటే ఈ విషయంలో ఉచిత పథకాల అవసరం పరిగణించకూడదు. మోదీ 10 ఏళ్లలో కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల రూపాయలు మొత్తం రుణమాఫీ. దాంతో పోలిస్తే ఉచిత పథకాల కింద మొత్తం కార్పొరేట్ సంస్థలకు మాఫీ చేస్తే ప్రోత్సాహం, పేదలు రైతులకు సబ్సిడీ విషయంలో తర్వాత అంటున్నారు. కానీ ఇది చూస్తే ఈ కోణాన్ని బట్టి మోడీ చేసింది గిన 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు. దాంతో పోలిస్తే ఉచిత పథకాల కింద ప్రజలకు అందిస్తున్నది ఎంత అంటే కార్పొరేట్ సంస్థలకు మాఫీ చేస్తే ఉత్సవం, పేదలకు రైతులకు ఇచ్చే సబ్సిడీ అంటున్నారు. కానీ ఈ కోణాన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రానికి అండ్ కేంద్రం ఏమి ఇచ్చిందని తెలుస్తుంది. తర్వాత ఆదాయానికి ఆస్తులు రాసివ్వడం లేదు. మోదీకి ఆదాయాన్ని మిత్రుడని మాట్లాడిన మేము ఇప్పుడు పాత బస్తీలో విద్యుత్ పంపిణీని అప్పగిస్తే విమర్శలు వస్తాయన్నది నిజమే. కానీ మేము మోదీలా ప్రభుత్వ రంగం సంస్థలను ఆదాయానికి రాసివ్వడం లేదు. అలా ఇవ్వడానికి రాహుల్ గాంధీ ప్రశ్నించారు తప్ప అసలు వ్యాపారమే చేయకూడదని చెప్పలేము. మేము ఆదాయాన్ని విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టకున్నా కోరుతున్నాం. ఆయనకు ఎలాంటి ఆస్తులు రాసివ్వలేదు. రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టడానికి వచ్చినా ఆహ్వానిస్తాం. ఆగస్టులో అమెరికాకు వెళ్ళినప్పుడు రాష్ట్రంలో టెస్లా ప్లాంట్ పెట్టే అంశంపై ఎలాన్ మస్క్తో మాట్లాడి ఆహ్వానించే ప్రయత్నం చేస్తా. అంటే రాష్ట్ర సీఎం ఏమంటుండంటే మోదీ లేక అంబానీకి ఆదానికి మిత్రుడిని కానీ మాట్లాడిన మేము ఇప్పుడు పాత బస్తీలో విద్యుత్ పంపిణీని అప్పగిస్తే విమర్శలు వస్తాయని. తర్వాత నిజమే, కానీ మేము మోదీలా మాత్రం ఎవరికి ఆస్తులు భూములు రాసివ్వలేదు, సంస్థలను ఆదానికి రాసివ్వలేదు. ఈ విషయంలో చాలా మాత్రము తర్వాత ఇవి విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టామని కోరుతున్నాం. ఆయనకు అలాంటి ఆస్తులు రాసివ్వడం లేదు. రాష్ట్రంలో ఎవరు ఈ పెట్టుబడులైనా తర్వాత ఈ ఆగస్టులో అమెరికాకు వెళ్ళినప్పుడు రాష్ట్రంలో టెస్లా ప్లాంట్ పెట్టే అంశంపై ఎలాన్ మస్క్తో మాట్లాడిన ఆహ్వానించి ఈ విషయంలో ప్రయత్నం చేస్తా అంటున్నారు. చూడాలి మరి.